ఓ చిచ్చా, చిట్టి ముత్యాల కోడి కుక్కర్ పొలవ తిన్నవా? పోనీ ఇస్తరాకు కోడి పొలవ అయినా తిన్నవా? అట్లీస్ట్ నల్లి మాంసం పొలవ అయినా తిన్నవా? తింటే నాలుకకు పట్టిన తిమ్మి వదులుతుంది పో. నేను కూడా తినలే, అందుకే తిందామని ఏఎస్ రావు నగర్ లో ఉన్న వివాహ భోజనంకి పోయినా. మా గురువు గారు ఘటోత్కచుల వారి గదెత్తుదాం అంటే బలం సరిపోక బలం కోసం బాగా మరిగిచ్చిన మటన్ మరగ తెప్పించిన. దీని సువాసన ఇంకా మాంసం ముక్కల కమ్మదనానికి కండ్లు బైర్లు గమ్మినైపో. ఇంకా రుషంటవా, నాలిక దద్దరిల్లింది. అటెంక బ్యాంబూ చికెన్ పొగలు గక్కుకుంటా పోటీకొచ్చింది. దీని టేస్ట్ ఉందయ్యా, అరకుని అమాంతం నమిలి మింగేసింది. నెక్స్ట్ కొర్రమెన్ ఫుల్ ఫిష్ తందూర్ల దూర గాల్చి తెచ్చిరు. ముక్క మసాలా ముద్దుగుంది. సిట్టింగ్ లా కూర్చుంటే సఫక్కమంటది. ఇంకా అసలు సిసలైన సీటీ కొట్టే చిట్టి ముత్యాల కోడి కుక్కర్ పలావ్ రుషుందిడా. చిట్టి ముత్యాల బియ్యము మసాలాలు చికెన్ తోని కలిసి మ్యాజిక్ చేసినట్టుంది టేస్ట్. నచ్చి ఇంటికి పార్సల్ కూడా తెచ్చుకున్నా. ఇక ఇస్తరాకు కోడి పలావ్ అయితే మా ఊర్లో బగారన్న వండుకొని కోడి కూర దగ్గరికి చేసుకొని ఇస్తరాకుల పొట్లం కట్టుకొని పొలం గట్ల మీద కూసొని తింటే ఎట్లుంటదో అట్లా అనిపించింది. లాస్ట్ లా జామున్ ఆప్రికాట్ డిలైట్ సీతాఫల్ రబడి తిన్నా. రెండు కూడా టేస్ట్ గుద్దిడిచిపెట్టినాయి. అసలు వివాహ భోజనంకి ఎందుకు వచ్చినంటే మా దోస్తు గాని పెళ్లికి బ్యాంకెట్ హాల్ బుక్ చేసి అట్లనే వాళ్ళ ఇంటికాడ దావత్ కి అవుట్డోర్ క్యాటరింగ్ చెప్దామని వచ్చినాం. ఆ పని మర్చిపోయి తిండి తినుకుంటా కూర్చున్నా. నేను వచ్చిన పని మర్చిపోయినా. కానీ మీరు ఏఎస్ రావు నగర్ చుట్టుపక్కలకి పోతే ఈడ తినుడు మాత్రం అస్సలు మర్చిపోకురి.